హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పద్మమ్మ ఒంటరిగా కూర్చొని సీనయ్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా భర్త చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళాడు. నా కూతురు నాకు తోడుగా టీ కొట్టు నడుపుతుంది. పెద్దింటి కోడలయ్యుండి నా కూతురు అలా టీ కొట్టు నడుపుతూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా రాదని టీ కొట్టుకు దగ్గరికి రానివ్వకూడదు. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే అదే చాలు. ఈరోజు నేను జైల్లో ఉన్న నా భర్త సీనయ్య దగ్గరికి వెళ్ళాలి, తనతో చాలా మాటలు మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే పద్మమ్మ జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సీనయ్య పద్మమ్మను చూసి, ఏంటి పద్మమ్మ, ఇక్కడికి వచ్చావేటి అనగానే అప్పుడు పద్మమ్మ, ఏమండి, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని నేనిక్కడికి వచ్చాను అనగానే అప్పుడు సీనయ్య, అవును పద్మమ్మ, ఇప్పుడు మన కూతురు ఎలా ఉంది? సంతోషంగా ఉందా? అల్లుడితో కలిసి చాలా బాగుందా అని అంటూ ఉంటే పద్మమ్మ మాత్రం, అవునయ్యా, చాలా బాగుంది. కానీ నువ్వు జైల్లో ఉన్నావని నీ రాధమ్మ మాత్రం మన టీ కొట్టు దగ్గరికి వచ్చి మన టీ కొట్టుని నడుపుతుంది, నాకు సహాయంగా ఉంటుంది అని పద్మమ్మ చెప్పగానే అప్పుడు సీనయ్య, అదేంటే పద్మమ్మ అలా మాట్లాడతావు? చూడు, రాధమ్మ ఇప్పుడు మన బిడ్డ పెద్దింటి కోడలు. అలాంటి మన బిడ్డతో ఆ కొట్టులో పని చేయించకూడదే. ఆ గ్లాసులు కప్పులు కడుగుతుంటే అల్లుడు గారికి కోపం వస్తుంది. చూడు, రేపటి నుండి మనకు బిడ్డని ఆ కొట్టు దగ్గరికి రానివ్వకు. ఆ ఇంట్లో వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన బిడ్డ ఒక పోలీస్ భార్య అనగానే అప్పుడు పద్మమ్మ, అవునయ్యా, నేను కూడా ఎంత చెప్పినా వినకుండా రాధమ్మ మాత్రం కొట్టు దగ్గరికే వస్తుంది అనేసరికి అప్పుడు సీనయ్య తన మనసులో, అయినా రాధమ్మ ఆ గొప్పింటి బిడ్డ, కానీ అలాంటివి ఏవి మనసులో పెట్టుకోకుండా తను నాకు పుట్టిన నా కూతుర్లాకే ప్రవర్తిస్తుంది. రాధమ్మ లాంటి కూతుర్ని కన్నా ఆ రామచంద్రయ్య మాత్రం చాలా గొప్పవాడు అని సీనయ్య అనుకుంటూ ఉండగా అప్పుడు పద్మమ్మ, ఏంటయ్యా, ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు సీనయ్య, అదే పద్మమ్మ, నేను మన బిడ్డ రాధ గురించే ఆలోచిస్తున్నాను. రాధ జీవితం చాలా సంతోషంగా ఉంది. నేను జైల్లో ఉన్నా కూడా నిన్ను రాధని చూసుకోవడానికి మన అల్లుడు విక్రమ్ బాబు ఉన్నాడు. ఇక నాకు ఎటువంటి బాధ లేదు, టెన్షను లేదు అని సీనయ్య అంటూ ఉంటే అప్పుడు పద్మమ్మ, అదేంటయ్యా అలా మాట్లాడతావు? ఎప్పుడూ జైల్లోనే ఉండిపోతావా? బయటికి రావా? చూడు, నువ్వు బయటికి వచ్చి ఆ టీ కొట్టు చూసుకుంటే మేమందరం చాలా సంతోషంగా ఉంటాం కదయ్యా అనగానే అప్పుడు సీనయ్య, చూడు పద్దాలు, మన అల్లుడు బిడ్డ సంతోషంగా ఉంటే అదే చాలు. ఏదో ఒకరోజు నేనే బయటికి వస్తాను అనగానే ఇక ఇంతలోనే కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, అమ్మా, మీరు వెళ్ళండమ్మా, టైం అయిపోయింది, సీనయ్య లోపలికి వెళ్ళు అనగానే అప్పుడు సీనయ్య, పదాలు, నువ్వు మాత్రం మన కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకో. తనకి ఏమేమి కావాలో అన్నీ పుట్టింటి నుంచి పంపించేసి మన కూతురి మొహంలో సంతోషమే చూడాలి అని చెప్పి ఇక సీనయ్య అనగానే అప్పుడు పద్మమ్మ, సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక పద్మమ్మ మాత్రం సీనయ్య గురించి ఆలోచిస్తూ అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలోనే పద్మమ్మ వెనకాల ఒక లారీ వచ్చి తనని ఢీ కొట్టడంతో ఇక పద్మమ్మ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ పద్మమ్మ దగ్గరికి వచ్చి, అయ్యో, ఎవరో ఈవిడ, పాపం తనకి యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక అందరూ కూడా పద్మమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక వెంటనే డాక్టర్తో, డాక్టర్, ఈవిడ ఎవరో మాకు తెలియదు, కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే చూడలేక తీసుకొచ్చాం. డాక్టర్ బాబు, తనను చూస్తుంటే పేదింటి ఆవిడలాగుంది, ఎలాగైనా తన ప్రాణాలని కాపాడండి అని చెప్పగానే ఇక డాక్టర్, సరేనండి అని చెప్పి పద్మమ్మని లోపలికి తీసుకువెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధమ్మ టీ కొట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ పద్మమ్మ కనిపించకపోవడంతో ఇక రాధమ్మ, బాబాయ్
అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడు అతను మాత్రం చూడమ్మా పద్మమ్మ ఎవరినో కలవడానికి వెళ్ళింది అనగానే అప్పుడు రాధమ్మ ఆలోచిస్తూ ఈరోజు నాన్నని కలవడానికి అమ్మ జైలుకి వెళ్ళినట్టుంది, అందుకే టీ కొట్టు దగ్గరికి రాలేదు అని చెప్పి ఇక రాధ ఆ టీ కొట్టుని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. కానీ ఎంతసేపు గడిచినా పద్మమ్మ ఇక అక్కడికి తిరిగి రాకపోవడంతో రాధ కంగారు పడుతూ ఉంటుంది. ఇంత టైం అవుతున్నా ఉదయం వెళ్ళిన అమ్మ ఇంతవరకు తిరిగి రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి వెంటనే రాధ తన ఫోన్ తీసి పద్మమ్మ ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఇక ఇంతలోనే పద్మమ్మ ఫోన్ రింగ్ అవడంతో వెంటనే ఒక అతను ఆ ఫోన్ ఎత్తి ఎవరమ్మా నువ్వు అనగానే అప్పుడు రాధమ్మ మాత్రం హలో ఎవరు మీరు, మా అమ్మ ఫోన్ మీ దగ్గరుందేంటి అనగానే అప్పుడు అతను చూడమ్మా ఆవిడ మీ అమ్మ, తనకి యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అనగానే రాధమ్మ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే బాబాయ్ అమ్మకి యాక్సిడెంట్ జరిగిందంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, నేను వెళ్తున్నా బాబాయ్ అని చెప్పి ఇక రాధమ్మ వెంటనే పద్మమ్మ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక రాధమ్మని చూసిన వాళ్ళు అమ్మ మీ అమ్మ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోతే మేమే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశామమ్మా అనగానే ఇక రాధ రెండు చేతులెత్తి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ బాబాయ్, మా అమ్మని కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు అనగానే ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన రాధ మాత్రం డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ లేదమ్మా తనకి మామూలు దెబ్బలే తగిలాయి, ట్రీట్మెంట్ చేశాను, కాసేపటి తర్వాత మీ అమ్మని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అనగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంతలోనే పద్మమ్మ స్పృహలోకి వస్తుంది. ఇక సిస్టర్ రాధ దగ్గరికి వచ్చి అమ్మ మీ పేషెంట్ స్పృహలోకి వచ్చింది, వచ్చి చూడండి అనగానే ఇక రాధ వెంటనే పద్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు, అయినా నీకు యాక్సిడెంట్ జరగడం ఏంటమ్మా అనగానే ఇక పద్మమ్మ జరిగిన విషయం మొత్తం కూడా రాధకి చెప్తుంది. అది చూసిన రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ అమ్మ మీ అమ్మని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక రాధ చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పి ఇక రాధ పద్మమ్మని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక ఇంతలోనే విక్రమ్ బయటికి వచ్చి బాబాయ్ రాధ ఎక్కడికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళాలి అనగానే అప్పుడు అతను సార్ రాధమ్మ వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి వెళ్ళింది అనగానే విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి రాధ మాట మాత్రం కూడా నాతో చెప్పకుండా అలా వెళ్ళడమేంటి, పాపం ఇప్పుడు ఆవిడ గారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి విక్రమ్ చాలా కంగారు పడుతూ వెంటనే పద్మమ్మ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్య విక్రమ్ని చూస్తాడు. ఇక వెంటనే విక్రమ్ బండాపి ఒరేయ్ ఏంట్రా ఇలా కంగారు పడుతూ వెళ్తున్నా, ఏం జరిగిందిరా అనగానే అప్పుడు విక్రమ్ మామయ్య రాధ వాళ్ళమ్మకి యాక్సిడెంట్ జరిగిందంట, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిందంట, అందుకే చూడడం కోసం వెళ్తున్నాను మామయ్య అని విక్రమ్ చెప్పగానే అప్పుడు రామచంద్రయ్య ఒరే విక్రమ్ నేను కూడా వస్తాన్రా, పాపం రాధ ఒకరోజు నన్ను ప్రమాదం నుండి కాపాడింది, ఆ కృతజ్ఞతతోనైనా నేను పద్మమ్మని చూడడానికి వస్తాను అని చెప్పి రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్ సరే మావయ్య వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరూ కూడా పద్మమ్మ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి పద్మమ్మ గాయాలతో ఉండడం చూసిన రామచంద్రయ్య విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య అమ్మా ఇప్పుడు నీకెలా ఉందమ్మా, అయినా యాక్సిడెంట్ జరగడమేంటి అనగానే అప్పుడు పద్మమ్మ సారు నేను మా ఆయనను చూడడానికి జైలుకు వెళ్ళాను, ఆయనతో మాట్లాడి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్యకి ఒక ఫోన్ వస్తుంది. ఇక తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో రామచంద్రయ్య ఆ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేసి తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే గోడకి ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే
ఆ గోడకు ఉన్న ఫోటోని చూసి రామచంద్రయ్య, ఇదేంటి, చిన్నప్పుడు నా కూతురు చిట్టి ఫోటో ఈ ఇంట్లో ఉందేంటి? అయినా ఈ ఫోటోలో ఉన్నది నా కూతురే, కానీ నా కూతురి బట్టలు ఇలా ఉండవు. అయినా నా కూతురి ఫోటో ఈళ్ళింట్లో ఎందుకుంటుంది అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్ రామచంద్రయ్య దగ్గరికి వస్తాడు. ఇక ఏంటి మావయ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఒరేయ్ విక్రమ్, ఒక్కసారి ఆ గోడకున్న ఫోటో చూడరా అనగానే ఇక విక్రమ్ అటువైపు చూస్తాడు. అది చూసిన విక్రమ్ కూడా ఒక్కసారి షాక్ అవుతాడు. మావయ్య, ఇదేంటి, చిట్టి ఫోటో ఈళ్ళింట్లో ఉంది. సీనయ్య, రాధమ్మ, పద్మమ్మలతో కలిసి చిట్టి చిన్నప్పుడు ఫోటో ఎప్పుడు దిగింది మావయ్య అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, ఏమోరా విక్రమ్, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. పదరా, పద్మమ్మని అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య, విక్రమ్ పద్మమ్మ దగ్గరికి వస్తారు. ఇక రామచంద్రయ్య, అమ్మ పద్మమ్మ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే అప్పుడు పద్మమ్మ, చెప్పండి సార్, ఏంటా ముఖ్యమైన విషయం అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ రాధా, నువ్వు కాస్త కాఫీ తీసుకురామ్మా అని చెప్పగానే ఇక రాధమ్మ కిచెన్లోకి వెళ్తుంది. ఇక వెంటనే రామచంద్రయ్య, అమ్మ పద్మమ్మ, రాధమ్మ నీ కన్న కూతురేనా, నిజం చెప్పమ్మా అంటూ ఉంటే పద్మమ్మ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదే నా రాధమ్మ గురించి అడుగుతున్నాడేంటి, ఒకవేళ రాధమ్మ తల్లిదండ్రులు ఎవరో ఇతనికి తెలిసి ఉంటుందా అని చెప్పి ఇక పద్మమ్మ, ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు, రాధమ్మ నా కన్న కూతురు అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ పద్మమ్మ, నువ్వు అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పమ్మా అని చెప్పి వెంటనే పద్మమ్మ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, చెప్పమ్మా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా రాధ గురించి నిజం చెప్పు అనగానే ఇక పద్మమ్మ, చూడండి బాబు, నిజం చెప్తాను. ఈ నిజం ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. చూడండి బాబు, రాధమ్మ నా కన్న కూతురు కాదు. అసలు ఒకరోజు ఏం జరిగిందంటే, మేము ఒకరోజు మా వీధిలో వాళ్ళందరము వాగు దగ్గర ఉన్న అక్కడ కట్టెల కోసం వెళ్ళాము. కట్టెలు కట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే ఆ వాగులో ఎవరో చిన్నమ్మాయి కొట్టుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఇక వెంటనే నేను ఫోన్ తీసుకొని సీనయ్యకి ఫోన్ చేశాను. ఇక వెంటనే సీనయ్య అక్కడికి వచ్చి ఆ బిడ్డని కాపాడి బయటికి తీసుకొచ్చాడు. ఇక ఆ బిడ్డని నాకు దేవుడిచ్చిన బిడ్డ అనుకున్నాను. కన్న కూతురు కంటే ఆ రోజు నుండి కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచుకున్నాను. కానీ రాధమ్మకు మా కూతురు కాదు అని విషయం తెలియదు. రాధమ్మ మాకు దేవుడిచ్చిన బిడ్డయ్యా అని పద్మమ్మ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య, విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య వెంటనే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. తన కూతురు వాగులో పడి కొట్టుకుపోతున్న ఆ రామచంద్రయ్య కాపాడుకోలేక తన కూతుర్ని పోగొట్టుకున్న విషయం గుర్తుకు తెస్తాడు. ఇక వెంటనే పద్మమ్మ, ఎందుకు సార్, ఎందుకు అడిగారు చెప్పండి అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ పద్మమ్మ, ఇన్ని రోజులు నువ్వు కన్న కూతురు కంటే ఎక్కువగా సాదుకున్న ఆ రాధ ఎవరో కాదమ్మా, నా కూతురు. నా కూతురు నా నుండి దూరమైపోయినా నా చిట్టినే ఈ రాధమ్మ అని చెప్పగానే ఇక పద్మమ్మ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటయ్యా, ఏం చెప్తున్నారు మీరు, రాధమ్మ మీ కూతురా అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవును పద్మమ్మ, ఆ గోడ మీద ఉన్న నా కూతురు చిన్నప్పటి చిట్టి ఫోటోను చూసే ఇప్పుడు నేను రాధ గురించి నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను. అందుకే రాధ విషయంలో నిన్ను అడిగాను అనగానే ఇక పద్మమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, మాకు పిల్లలు లేకపోవడంతో రాధమ్మే నా కన్న కూతురని పెంచుకున్నాను. విక్రమ్ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు జీవితం సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు నా కూతురు కాదని తెలిస్తే రాధమ్మ ఎంత బాధపడుతుందో అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదమ్మా, రాధమ్మ బాధపడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య, చూడు పద్మమ్మ, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాధ నీ కూతురు కాదని చెప్పొద్దు. నేను చెప్పమన్నప్పుడే చెప్పాలి అనగానే అప్పుడు పద్మమ్మ, సరే అయ్యా,
నా కూతురు కాదని తెలిస్తే రాధ నన్ను ఎక్కడ విడిచి వెళ్ళిపోతుందోనని భయంగా ఉంది. నేను అలా ఎందుకు చెప్తాను? చెప్పను బాబు, మీరు చెప్పమన్నప్పుడే చెప్తాను అని పద్మమ్మ అంటుంది. ఇక రామచంద్రయ్య వెంటనే రాధ దగ్గరికి వచ్చి, అమ్మ రాధ, వెళ్తున్నామమ్మా అనగానే అప్పుడు రాధ, ఏంటి గురూజీ, కాఫీ తీసుకురమ్మన్నారు, కాఫీ తాగకముందే వెళ్ళిపోతారా? లేదు గురూజీ, అలా వెళ్ళడానికి నేనొప్పుకోను, మీరు కాఫీ తాగాల్సిందే, తర్వాత వెళ్ళాల్సిందే అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ రాధ, నీ మాట వినకుండా నేను ఎప్పుడైనా అలా వెళ్ళిపోయానా? ఇయ్యి తల్లి అని చెప్పి ఆ కాఫీ తీసుకొని రామచంద్రయ్య రాధ వైపే చూస్తూ ఉంటాడు. అందుకే ఇక రామచంద్రయ్య మాత్రం ఇక తన మనసులో, అమ్మ రాధ, నీ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు నా చిన్నప్పటి చిట్టినే గుర్తుకు వచ్చేది. ఇప్పుడు అది నిజమయ్యింది. నా కళ్ళ ముందు నా కన్న కూతురు కనిపిస్తూ ఉన్నా నేనే నీ నాన్నని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ నేను మాత్రం నా కూతురువని అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక రామచంద్రయ్య, విక్రమ్ చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. రాధ ఇంటికి వస్తుంది. ఇక రాధని చూసిన దమయంతి, ప్రియ అందరూ కూడా రాధ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్న రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూడండి, మీరు రాధని బాధ పెట్టాలని చూసినా, అవమానించినా నేను ఊరుకోను. రాధ ఇక నుండి ఈ ఇంట్లో ఎలాంటి పనులు చెయ్యదు అని రామచంద్రయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న దమయంతి కోపంతో రగిలిపోతుంది. ఏంటి బావగారు, రాధ ఏదో మీ కూతురైనట్టు, తాను రాధమ్మ ఈ ఇంటి వారసురాలైనట్టు చెప్తున్నారు అనగానే ఇక రామచంద్రయ్య, ఆగు దమయంతి, ఎందుకు తొందరపడుతున్నావు అనగానే ఇంతలోనే అందరూ కూడా మీడియా వాళ్ళందరూ రామచంద్రయ్య ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన దమయంతి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటి, వీళ్ళందరూ ఇంటికొచ్చారేంటి బావగారు అనగానే అప్పుడు రామచంద్రయ్య ఇక మీడియా వాళ్ళని పిలిచి, చూడండి, ఇన్ని రోజులు నేను నిజాన్ని బయట పెట్టలేదు, కానీ ఇప్పుడు అందరి ముందు ఈ నిజాన్ని బయట పెట్టబోతున్నాను. చూడు, ఇన్ని రోజులు నా కూతురు చిన్నప్పటి నుండి నాకు దూరమైపోయిందని, నా కూతురు చనిపోయిందని అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతురు నాకు కనిపించింది, తిరిగి నా ఇంటికి వచ్చింది, నా కూతురు చిట్టి బ్రతికే ఉంది అని చెప్పగానే ఇక దమయంతి, ప్రియ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మీడియా వాళ్ళు, ఎవరు సార్, మీ కూతురు ఎవరు? 20 సంవత్సరాల నుండి తప్పిపోయిన మీ కూతురు ఇప్పుడు ఎలా దొరికింది, ఎక్కడ ఉంది అని చెప్పగానే ఇక రామచంద్రయ్య వెంటనే, అమ్మ రాధమ్మ అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న రాధ వెంటనే రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, ఏంటి గురూజీ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు రాధ, గురూజీ కాదమ్మా, నాన్న అని పిలువు అని చెప్పగానే రాధ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి ఏంటి గురూజీ అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, చిన్నప్పుడు నా కూతురు చిట్టి నా నుండి దూరమైపోయింది. తన కోసమే ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాను, కానీ నా కూతురు బ్రతికే ఉంది. ఇప్పుడే ఆ నిజం తెలుసుకున్నాను. అందుకే మీడియా ముందు, అందరి ముందు నువ్వే నా కూతురువని చెప్పడం కోసమే ఈ మీడియా వాళ్ళని పిలిపించాను. చూడండి, తను ఎవరో కాదు, నా కన్న కూతురు చిట్టి. ఇన్ని సంవత్సరాల నుండి దూరమైపోయిన నా కూతురు నాకు మళ్ళీ కనిపించిన రోజు అని చెప్పగానే దమయంతి, ప్రియ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాధ, ఏంటి గురూజీ, ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇక రామచంద్రయ్య జరిగిన విషయం మొత్తం కూడా రాధకి చెప్తాడు. ఇక దాంతో రాధ చాలా సంతోషపడుతూ వెంటనే రామచంద్రయ్యని హగ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. గురూజీ, నువ్వు నీ కూతుర్ని నేనే అన్న విషయం ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ నువ్వు నా కోసం పడుతున్న బాధను చూసి మాత్రం చాలా బాధపడ్డాను. కానీ నీ కూతురని నాకు తెలియకముందే నిన్ను నోరారా నానా అని పిలవాలనుకున్నాను. కానీ ఇప్పటికా కోరిక నెరవేరింది. చూడు నానా, నేను నీ చిట్టినని తెలిసిన మరుక్షణమే నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు, నా కూతురు బ్రతికి ఉంటే నా మేనలుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నట్టే నా కూతురికి
నా మేనల్లుడికి ఆ దేవుడే దగ్గరుండి మరి నా చేత కన్యాదానం చేయించి పెళ్లి జరిపించాడు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పి రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగా పద్మమ్మ చూపించిన ఫోటో ద్వారా రాధే తన కన్న కూతురని తెలుసుకొని మీడియా ముందు అందరి ముందు బయటపెట్టిన రామచంద్రయ్య షాక్లో దమయంతి ప్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.